ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారంటేనే చులకన భావన. కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్లే దొరకటం లేదు. ఒకప్పుడు ఎప్పుడు పడిపోతాయో తెలియని తాటాకు కొట్టాలు, మట్టితో కట్టిన పెంకుటిల్లు, వర్షం వస్తే క్లాస్ రూమ్లో నీళ్లు. ప్రభుత్వం మారలేదురా అని చెప్పుకునే స్థాయి నుంచి మా ఊరి ప్రభుత్వ బడిలో అడ్మిషన్లు దొరకలేదురా అని గర్వంగా చెప్పుకునే స్థాయికి వచ్చాయి. ప్రకాశం జిల్లా అద్దంకి స్కూల్ని చూసి ఆశ్చర్యపోతున్నారు పూర్వ విద్యార్థులు. నాడు నేడు కార్యక్రమంలో స్కూల్ ఇంత బాగుపడ్డాయా అని ఆనందపడిపోతున్నారు. నాడు నేడు కార్యక్రమంలో ప్రభుత్వ బడి అభివృద్ధిపై అద్దంకి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. బాపట్ల జిల్లా అద్దంకిలోని శ్రీ ప్రకాశం గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో ఉన్నాం. గతంలో ఈ స్కూల్ ఎలా ఉండింది ఏమో ఇక్కడ ఉన్నటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఈరోజు జరుగుతుంది. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అనుభవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే నాడు నేడు స్కీమ్ కింద ఈ స్కూల్ని అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి దృశ్యాలను మనం కూడా చూడవచ్చు. డెవలప్మెంట్లో చాలా ముందుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. టెక్నాలజీ పరంగా డెవలప్ చేసినటువంటి ఈ స్కూల్లో గతంలో అంటే వీళ్ళు దాదాపు 82 బ్యాచ్ అనుకుంటా. ఈ వీళ్ళంతా కూడా ఇక్కడ ఇప్పుడు గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వీళ్ళంతా రకరకాల ప్లేస్లో రకరకాలటువంటి విభాగాల్లో రకరకాల రంగాల్లో వీళ్ళు సెటిల్ అయ్యారు. కాబట్టి వీళ్ళంతా ఒకసారి సంక్రాంతి పండగకు వచ్చి ఆ సంక్రాంతి ఫెస్టివల్ని ఫ్రెండ్స్ తోటి వాళ్ళకు ఉన్నటువంటి అప్పటి ఉపాధ్యాయులతోటి షేర్ చేసుకోవాలి, అందరూ ఒకసారి కలవాలని ఒక దీంతో ఈరోజు ఈ స్కూల్లో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళ అనుభవాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేము 81, 82 10th క్లాస్ ఇక్కడ 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ ఇక్కడే చదువుకున్నాము. అప్పుడు మేము చదువుకునేటప్పుడు ఒకవైపు పెంకు పంచ అట్లా ఉండేదండి. అవి పడిపోయినట్లుగా ఉండేది. 2 రూమ్స్ అయితే మటుకు పడిపోతున్నాయి అని చెప్పని 2 ఖాళీగా ఉండేవి. అప్పట్లో స్కూల్స్ రూమ్స్ బాగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. తర్వాత ఒకప్పుడు బాయ్స్ అండ్ గర్ల్స్ ఇక్కడ స్కూల్గా మెయింటైన్ చేసేవాళ్ళు. ప్రస్తుతం ఓన్లీ గర్ల్స్ స్కూల్స్గా మెయింటైన్ చేస్తూ మంచి ఉపాధ్యాయుల్ని మాస్టర్స్ టీచర్స్ ఇక్కడ చక్కగా జరుగుతూ బిల్డింగ్లు కూడా బాగా చక్కగా ఏర్పాటు జరిగినాయి. 1982లో ఈ స్కూల్ అప్పుడు ఎట్లా ఉండేదంటే చిన్న చిన్న పూరుపాకులు ఉండేవి, తర్వాత పెంకుటిల్లు ఉండేది, కొన్ని రేకుల షెడ్ కూడా ఉండేవి. సో మధ్యలో ఇదంతా ఇసుక ఉండేదండి బాగా. ఇప్పుడు బాగా ఫ్లోరింగ్ అది చేసి కొద్దిగా చెట్లు అదంతా గ్రీనరీ, తర్వాత పెయింటింగ్ ఒక శిల్పారామంలాగా ఒక మంచి వాతావరణంలో బాగా డెవలప్ చేశారు. అట్లాగే టాయిలెట్స్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, సో తర్వాత బెంచ్లు కానీ క్లాస్ రూమ్స్ కానీ ఇవన్నీ బాగా అభివృద్ధి చేశారు. సో ఈ స్కూల్ ఇట్లా చూడటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. స్కూల్ రోడ్డు కంటే కూడా లో లెవెల్లో ఉండేది, ఇది డౌన్లో ఉండేది. ఫ్లోరింగ్ అది ఉండేది కాదు, పూరిపాకులు చదువుకున్నాము. ఆ ఫ్లేవర్ అట్లా ఉంది. అప్పుడు బాగానే చదువుకున్నాము, మాస్టర్ గారు బాగా పాఠాలు అవి చెప్పేవాళ్ళు. ఈ రోజున వచ్చి చూస్తే రూపురేఖలంతా మారిపోయింది. బ్రహ్మాండంగా ఉంది, చాలా హైజీనిక్గా ఉంది. అంటే మేము గవర్నమెంట్ స్కూలు ఈ రకంగా ఉంటుందనేది మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఈరోజు చూశాను నేను చాలా సంవత్సరాల తర్వాత. ఏదన్నా పని ఉంటే అద్దంకి వస్తే మిత్రులను కలుస్తాం, వెళ్తాం. కానీ ఈ హై స్కూల్లోకి రావటము చేయటము ఇదే ఫస్ట్ టైము ఇన్ని సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల తర్వాత. బట్ 100% నేను చెప్తున్నాను, ఈ స్కూల్ ఇంత హైజీనిక్గా ఒక కార్పొరేట్ విద్యా సంస్థలకి ధీటుగా ఉంది. బిల్డింగ్ కానీ, దీనికి ఉన్నటువంటి ఫ్లోరింగ్ కానీ, ఇక్కడ ఉన్న టాయిలెట్ కానివ్వండి, ఇక్కడ గ్రిల్స్ కట్టిన తీరంతా కూడా బ్రహ్మాండంగా ఉంది. 76 నుంచి 82 వరకు చదివాను ఈ స్కూల్లో. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ జూనియర్ కాలేజీలో చదివాను. 84కి అయిపోయింది. నేను చదివే రోజుల్లో స్కూలు మన మిత్రులు చెప్పినట్టుగానే ఉండడమే కాకుండా వర్షాకాలం వస్తే క్లాసులోకి నీళ్ళు వచ్చేవండి. మొత్తం బురదగా ఉండేది. చదువుకునేటువంటి వాతావరణం కొంచెం డిస్టర్బింగ్గా ఉండేది. కానీ అప్పటితో పోలిస్తే ఇప్పుడు నాడు నేడు కార్యక్రమంలో బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. ఇక్కడ కాదు, అన్ని స్కూళ్ళు కూడా అట్లానే డెవలప్ చేశారు. ఇప్పుడు హైజీనిక్గా మంచి చదువుకునేటువంటి వాతావరణాన్ని తీసుకురాబడింది. పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలి అనేటువంటి ఫీలింగ్ తోటి ఉండాలని స్కూల్స్ని ఈరోజు తయారు చేశారు. ప్రతి క్లాసులో కూడా ఇప్పుడు 4 సెక్షన్లు 200 మంది ఉండేవాళ్ళు. అప్పుడు టోటల్ 80లో 1980 నాటికి 82 నాటికి స్కూల్ స్ట్రెంగ్త్ సుమారుగా 1500 నుంచి 1600 ఉండేదండి. కాకపోతే ఇలాంటి మౌలిక వసతులు ఆ రోజుల్లో లేవు. పర్టికులర్గా గత 5 సంవత్సరాల్లో కానీ పోలిస్తే చాలా బాగా అభివృద్ధి జరిగింది. నాడు నేడు ఫేజ్ 1 ఫేజ్ 2లో బాగా చక్కగా అభివృద్ధి పరిచారు. అలానే ఓన్లీ మంచి స్టాఫ్ కానివ్వండి, ఇక్కడ ఉండేటువంటి స్టాఫ్ కూడా చక్కగా రీతింబులు కష్టపడి మంచి 100% రిజల్ట్ ఈ స్కూల్ తీసుకొస్తున్నారు. మేడమ్స్, హెడ్ మాస్టర్ గారు కూడా మంచి పర్యవేక్షణలో స్టడీ అవర్స్ ఉదయం సాయంత్రం కూడా పెట్టి పిల్లలకి, అంటే స్కూల్ అంటే మామూలుగా NMMS కానివ్వండి, లేకపోతే ఈ సీట్లు 888 సీట్లు కానీ దానికి ప్రత్యేకమైన శిక్షణ ఇస్తున్నారు. అంటే ప్రైవేట్ స్కూల్స్కి మేము తక్కువ కాదు, గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ప్రభుత్వం చేస్తున్న ఖర్చుకి ధీటుగా చక్కగా చేస్తున్నారు. నాడు నేడు ప్రోగ్రాం కింద ఈ స్కూల్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా దీన్ని మోడిఫై చేయడం,
తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఫెసిలిటీస్ కలెక్ట్ చేస్తూ ఎడ్యుకేషన్ కూడా చాలా చక్కగా మోడ్యూల్ ఇవ్వడం అనేది చాలా సంతోషం. నాడు నేడు కింద స్కూల్స్ బాగా డెవలప్ చేస్తున్నారు. గవర్నమెంట్ మనం అప్రిషియేట్ చేయాలి. వాళ్ళ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళ స్కూల్ పరిస్థితులు అన్నీ కూడా పల్లెటూరు విలేజ్లు కానివ్వండి, మేము చదివినటువంటి స్కూల్స్ కానీ వాళ్ళు చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ఇంత మంచిగా ఇది చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక ధన్యవాదాలు. ఆధునికంగా కార్పొరేషన్ పాఠశాలకి ధీటుగా అన్ని సౌకర్యాలు కల్పించింది. పిల్లలకి ముఖ్యంగా ఈ ట్యాబ్స్ ఇవ్వటం వలన ఒక్కొక్క టాపిక్ అయిపోగానే వాళ్ళకి వెంటనే క్వశ్చన్ పేపర్ వచ్చి అది సబ్మిట్ చేసుకొని రాంగా రైట్ అని తెలుసుకునేటువంటి వాళ్ళ నాలెడ్జ్ని వాళ్ళే పరిశీలించుకునేటువంటి మంచి ట్యాబ్ను గవర్నమెంట్ ఇవ్వటం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి స్కీమ్ని నిజంగా నాడు నేడు స్కీమ్ ద్వారా స్కూళ్ళు కానీ డెవలప్మెంట్ చూస్తుంటే నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా డౌన్ అయిపోతాయి. విద్యార్థులంతా కూడా ప్రభుత్వ పాఠశాలలకే వచ్చేటువంటి పరిస్థితులు ఇప్పటికే ప్రారంభమైపోయినాయి. చాలా వరకు టీచర్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఇదే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే రోజులు వచ్చాయి. కాబట్టి నిజంగా అప్రిషియేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని కూడా ఈ పూర్వ విద్యార్థులంతా కూడా థ్యాంక్ యూ సీఎం అనేటువంటి పరిస్థితి వచ్చింది. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, అద్దంకి ప్రభుత్వ పాఠశాల నుంచి.